ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ షిరిడి సాయి ఏకాదశి సూత్రములు. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. అత్యులైన మీ నిరుపేదలనేమి ద్వారకామయ ప్రవేశమునిచ్చినట్టునే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహనంత సైతము నీ ప్రముతుడని, నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును. నా సమాధి నుండియే నా మనుష్య శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణంజొచ్చు వారిని నిరంతరము రక్షించుడే నా కర్తవ్యము. నా ఎందవరకు దృష్టి కలదు వారి ఎందే నా కటాక్షం గలదు. మీ భారములను నాపై పడివేడును మోసదను. నా సహాయం కాని సలహా గాని కోరిన తక్షణమే ఎసంగదను. నా భక్తుల గృహంలో ఎందు లేదు అన్న మాట వినిపించదు. ఓం శాంతి శాంతి శాంతి. 6వ రోజు పారాయణము మంగళవారం. రహాటా నివాసి కుశల్ చంద్, బాబా నివాసి పంజాబీ రామ్లాల్, విజయానంద్ మద్రాసు భజన సమాజము, బాబా సీమోల్లంఘన, బాలరాం మాన్కర్, బూటి మందిర నిర్మాణము పూర్తి వామన్ నార్వేకర్, రామచంద్ర పాటేల్, హేమాద్రి పంత్ ఇంట్లో బాబా హోలీ భోజనం, లాలా లక్ష్మీ చంద్, శ్రీమతి మహితా, దేవకన్నన, బాలబువ సుతార్, హరిబాబు కార్నిక్ బాబా వద్ద సెలవు పొంది వెను తిరిగి రాకూడదు. అప్పా సాహెబ్ కులకర్ణి, సాయి పాము వలె కనిపించుట, బాబాకు భోజనం పెట్టుట, బాపు సాహెబ్ జోగ్ సన్యాసము, బాలా గంగాధర్ తిలక్ షిరిడికి వచ్చుట, హిందూ ముస్లిం ఐక్యత. 6వ రోజు పారాయణము మంగళవారం. 28వ అధ్యాయము. బూటి శ్యామ కాకా సాహెబ్ దీక్షిత్ మొదలు వారి సలహా సహాయంతో వాడ నిర్మాణమునకు కావలసిన రాళ్లు, సున్నము, పనివారులను సిద్ధం చేసుకున్నాం. 1913 డిసెంబర్ 30వ తేదీన శంకుస్థాపన చేసి పని ప్రారంభించిన బాగుండని అనుకునేది. బాబా కూడా సమ్మతించను. కట్టుట ప్రారంభించబడిను. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూగృహము, భూ ఉపగ్రహము, బావి మొదలుగున్నవి పూర్తి కావచ్చును. బాబా కూడా ప్రతిరోజు లెండిబాగ్కు తిరిగి వచ్చినప్పుడు కడ్డం పనిని చూస్తుండేవారు. అప్పుడప్పుడు బాబా కొన్ని మార్పులను, సలహాలను సూచిస్తూ ఉండేవారు. కట్టడపు సామాగ్రి బాపు సాహెబ్ జోగ్ జాగ్రత్త పరిచుండేవారు. బాబా ఆశీస్సులైతే కట్టడం త్వరగా పైకి లేచుండెను. పనివారులు కూడా బాబా ప్రభావంచే అది ఒక పవిత్ర యజ్ఞంగా భావించి పనిచేయుచుండేది. మధ్యగల విశాలమైన పెద్ద హాల్లో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించవలని బూటి తొందరపడుచుండెను. విగ్రహం తయారు చేయుచుటకు బూటి బాబాను అనుమతి కోరగా బాబా నిరాకరించి, ఈ దేవాలయం కట్టుట పూర్తి కాగానే నేను ఇక్కడకు వచ్చి నివసించదను. దీన్ని మనమే ఉపయోగించుకునవలను. మనమందరము ఇక్కడే ఉందము. మనమందరము కలిసిమెలిసి దీనిలో ఆడుకునేదము. ఒకరినొకరు కౌగిలించుకుని ఇందులో హాయిగా ఉండేదమని బాబా చెప్పెను. మరి ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెపై బాబా తనదైన పద్ధతిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునగా మరలా బూటి కృష్ణ విగ్రహంను తయారు చేయించుటకు అనుమతిమ్మని కోరెను. నీ కృష్ణుణ్ణి నేను కాదా? విగ్రహంను వచ్చినలే, కొంతకాలం ఓర్పు వహించమని బాబా చెప్పెను. నిగూఢంగా బాగా పలికిన ఈ మాటలు అర్థము అప్పుడు ఎవరికీ తెలియలేదు. ఈ విధముగా బూటి నిర్మించి మందిరము క్రమక్రమంగా త్వరగా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. బాబా తన భక్తులకు ఏదైనా విషయంలో చెప్పవలనను దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ తానే చేసేవారు. స్వప్న రూపంలో చెప్పేవారు. వారి స్వప్నములకు కాల నియమం లేదు. రహాటా నివాసి కుశాల్ చంద్. ఒకరోజు సాయంత్రము బాబా కాకా దీక్షిత్ రహాటాకు పోయి కుశాల్ చంద్ను తీసుకురావలసినదిగా చెప్పాను. అతనిని చూచి చాలా రోజులగటచే బాబా అతన్ని తీసుకురమ్మని చెప్పాను. టాంగాను తీసుకుని రహాటా వెళ్లి కుశాల్ చంద్ను బాబా యొక్క కబురు చెప్పినప్పటికీ అతడు షిరిడి వచ్చుటకు ప్రయాణమే ఉండను. మధ్యాహ్నం నిద్రించినప్పుడు బాబా కల్లో కనిపించి వెంటనే షిరిడీకి రమ్మని చెప్పుటచ్చే అతడు ప్రయాణమునకు సిద్ధమై ఉండగా వెంటనే బయలుదేరి ఇద్దరు షిరిడీకి వచ్చేది. బాబా తనపై చూపు ఈ ప్రేమకు కుశల్ చంద్ మనసు కరిగాను. బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్. ఒకరోజు బాబా ఇతనికి మహంతు వలె కనిపించి తన వద్దకు రమ్మని చెప్పాను. కానీ అతనికి ఈ మహంతు ఎవరో, ఎక్కడ ఉండెదరో తెలియదు. ఈ సాయంత్రం అతడి వీధిలో పోచున్నప్పుడు అయస్కాంతం వలె ఒక దుకాణంలో గల బాబా ఫోటో అతని దృష్టిని ఆకర్షించాను. రాత్రి తన కలలో కనపడిన మహంతు ఇతడేనని వివరములు అడిగి తెలుసుకుని షిరిడీకి చేరను. అంత్యకాలం వరకు ఎంతో అతడు షిరిడీలోనే ఉండెను. విజయానంద్. అతడు మద్రాసు దేశపు సన్యాసి. మానస సరోవరంను యాత్రకై బయలుదేరి మధ్యలో షిరిడీలో ఆగి కొన్ని రోజులుండెను. హరిద్వారం నుంచి వచ్చిన దేవస్వామిను అప్పుడో చటనుంచుటచే యాత్ర వివరములను అడిగి తెలుసుకున్నాను. ఆ యాత్ర చాలా కష్టసాధ్యమని విరమించుకుని బాబా వద్దకెగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి
ఈ పనికిమాలిన సన్యాసి స్నేహము మనకు మంచిది కాదు. అది ఇతన్ని తరిమివేయడని చెప్పెను. యాత్రకు బయలుదేరిన తర్వాత కష్టమనిపించి మధ్యలోనే విరమించుకొనుట ఉత్తముల స్వభావం కాదు. ప్రారంభించిన పన్ని కష్టనష్టములెదురైనను లెక్క చేయక పూర్తి చేయవలెను. ఇదే ధీరుల ఉత్తమ లక్షణము. ఆధ్యాత్మిక విషయములలో కూడా ఇదే వర్తించును. అందువల్లనే అతన్ని పనికిమాలిన సన్యాసి అని సంబోధించెదను. అతనిపై బాబా కోపగించినప్పటికీ అతని బాబా యందు ప్రేమ తగ్గలేదు. మసీదులో ఒక పక్క కూర్చుని అక్కడ జరుగు కార్యక్రమంను జాగ్రత్తగా పరిశీలించెను. ఉదయమున జరుగు దర్బార్ సమయములో భక్తులు కిక్కిరిసియుండిరి. బాబాను అనేక విధములుగా పూజించుండరి. కొందరు వారి పాదముల అభిషేకము చేయుచుండరి. వారి కాలిబొట్ల వేల నుండి కింద పడు తీర్థంను కొందరు త్రాగుచుండరి. కొందరు వారి పాదములు కళ్ళకద్దుకొనిచుండరి. కొందరు వారి పాదాభిషేక జలంను చెంబులలో నింపుకొని తిరిగి వెళ్ళినప్పుడు ఇండ్లకు తీసుకువెళ్ళుచుండరి. కొందరు మెడపైన చేతులకు చందనం పూయుచుండరి. ఇంకొందరు వారి అంగిపై అత్తరును పూయుచుండరి. కొందరు బాబా మడిలో పూలమాలలు వేయుచుండరి. మరికొందరు పాదములపై పూలను చల్లుచుండరి. మధ్యలో కొందరు వారికి కర్పూర హారతి ఇచ్చుచుండరి. అప్పుడప్పుడు బాబా తలపై కప్నీని సరిచేసుకొనుచుండెను. కొందరు భక్తులను తల నిమిరి ఆశీర్వదించుచుండెను. చిన్నపిల్లలు వారికి మొక్కినప్పుడు పక్కనే గల పెద్ద సైజు బుట్టలో నుంచి దోసెటి నిండా కోవా బిళ్ళలను తీసి వారికి ఇచ్చుచుండెను. ఎట్లే ఆడ మగ తేడాలు లేక సర్వులు యథేచ్ఛగా బాబాను సేవించి పూజించి అర్చించున్న ఈ వింత దృశ్యమును చూసిన విజయానందుకు ఆ స్థలం విడిచి పెట్టుటకు మనసు రాక షిరిడీలోనే కొంతకాలం ఉండెను. ఒక రోజు అతని తల్లికి జబ్బుగా ఉన్నదని అతని పేరున షిరిడీకి ఉత్తరం వచ్చెను. బాబాను దర్శించి ఇంటికి వెళ్ళటకు అనుమతిని కోరెను. కానీ అతని జీవిత గమనం ఇంకొక విధంగా ఉండటచే బాబా అతని అనుమతిని నిరాకరించి, తల్లిని అంతగా ప్రేమించువాడు సన్యాసం ఎందుకు తీసుకుంటివి? ఒకసారి కాషాయ వస్త్రములు ధరించిన పిదప ఇక దేని యందును అభిమానము చూపరాదు. ఇదే కాషాయ వస్త్రములో ప్రాధాన్యత. వాడలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా పడుకొనుము. దొంగలు ఉన్నదంతయు దోచుకుని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలుగున్నవి శాశ్వతములు కావు. నీ పూర్వపుణ్యం మొక్కువటచే నీవిక్కడికి రాగలితివి. ఎవరు దేవుని పాదములను శరణు వేడుదరో వారు అన్ని కష్టముల నుంచి విముక్తి పొంది మోక్షమును పొందెదరు. ఏ విధమైన కోరికలు లేనివాడివై భగవంతుని పారాయణ చేయము. శ్రద్ధగా 3 సప్తాహములను చేయము. భగవంతుడు తృప్తి చెంది నీ బాధలను తొలగించినని చెప్పాను. దేవుడగు బాబా ఆదేశానుసారము విజయానందుడు లెండి తోటలో కూర్చుని ఏకాంతముగా 2 పారాయణములు చేయగానే అలసిపోయి 3వ దినమున బడే బాబా తొడపై తల ఉంచి ప్రాణములు వదిలెను. అతని జీవితంలో జరుగు ఈ తుది ఘట్టంను గ్రహించిన బాబా అతన్ని తిరిగి ప్రాపంచిక లాపంలోకి పడనీయక షిరిడీలోనే పవిత్ర గ్రంథ పారాయణ చేయుచు వర్ణించినట్లు చేసి సద్గతి కలిగించెను. మద్రాసు భజన సమాజము 1916లో రామదాసు పద్ధతికి చెందిన భక్త సమాజము మద్రాసు నుంచి కాశీయాత్రకు వెళుతూ మార్గమధ్యమున బాబా పేరు విని షిరిడీకి వచ్చాను. ఈ సమాజంలో ఒక పురుషుడు, అతని భార్య, కూతురు, వదిన గారు ముఖ్య సభ్యులు కొద్ది రోజులు షిరిడీలో ఉండి ప్రతిరోజు సాయంత్రము చక్కని భజన పాటలు, కీర్తనలు పాడేవాడు. యజమానురాలు నిర్మల ప్రేమ స్వభావం కలది. మిగిలిన ముగ్గురు బాబా ఇచ్చు కానుకల యందు మాత్రమే దృష్టి గలవారు. యజమానురాలికి బాబా యందు భక్తి గౌరవములు పెరిగి వారిని దర్శించినంతనే ఆనంద బాష్పములు కన్నుల నుండి రాలెడివి. ఆమె భక్తికి మెచ్చి ఒకనాటి ఆరతి సమయంలో బాబా ఆమెకు తన ఇష్టదైవమైన శ్రీరామునిగా దర్శనమిచ్చాను. మిగిలిన ముగ్గురికి చెప్పగా ఆమె భ్రమపడినదని చాదస్తమని హేళన చేసిరి. కొద్ది రోజుల తర్వాత ఆమె భర్తకు కూడా ఈ విధంగా ఒక కల వచ్చెను. ఒక పెద్ద పట్టణంలో అతడుండగా అక్కడ పోలీసులు అతన్ని బంధించి తాడుతో చేతులు కట్టి పంజరంలో ఉంచిరి. సాయిబాబా పంజరం దగ్గరనే నిలబడి ఉండెను. అప్పుడతడు సాయితో, నీ పేరు ప్రఖ్యాతులు విని నీ పాదములు ఆశ్రయించి వచ్చితిని. నీవే స్వయంగా ఇక్కడ ఉండగా ఈ ఆపద నాకెలా కలిగినని ప్రశ్నించాను. నీవు చేసిన కర్మ ఫలితమును నీవు అనుభవించవలనని బాబా సమాధానం ఇచ్చాను. నేను తెలియక గత జన్మలో ఏమైనా పాపములు చేసి ఉన్నచో నీ ఎదురుగా వండిని ఎండి గడ్డి వలె కాల్చివేయనని నీకట్టి విశ్వాసం ఉన్నదా అని బాబా అడగగా అట్టి విశ్వాసం ఉన్నదని అతడు సమాధానం ఇచ్చాను. అయినచో కళ్ళు మూసుకోనమని బాబా చెప్పాను. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి పోలీసుల రక్తం కారుతూ పడి ఉండేది. అతడు బంధ విముక్తుడైను.
బాబా అతనితో, ఇప్పుడు నీవు బాగా పడితివి. అధికారులు వచ్చి నిన్ను బంధించెదరని, అందుకతడు, నీవు తప్ప నన్ను రక్షించువారు లేరు. ఏ విధంగానైనా నీవే నన్ను కాపాడవలెనని ప్రార్థించెను. అయినచో మరలా కన్నులు మూయమని బాబా చెప్పగా, అతడు కళ్ళు మూసి తెరిచినంతలో పంజరము నుండి విడుదలై బాబా పక్కనే ఉండెను. అప్పుడతను బాబా పాదములపై పడెను. ఇప్పుడు నువ్వు చేస్తున్న నమస్కారమునకు, ఇంతకు ముందు నువ్వు చేసిన నమస్కారమునకు ఏమైనా తేడా ఉన్నదా అని బాబా అడిగాను. అప్పుడు చెప్పలేనంత భేదమున్నది. మొదటి నమస్కారం నీ వద్ద పైకమాసించి చేసినది. కానీ ఇప్పుడు చేయు నమస్కారం నీవు దేవుడు అను భావనతో, భక్తితో కూడినదని చెప్పాను. ఇప్పుడు నీకు ఇంకేమైనా కోరిక కలదా అని సాయి మరలా ప్రశ్నించాను. తన గురువగు రామదాసుని దర్శింపవలనని కోరిక గలదని బాబా వెనుకకు తిరిగి చూడమనగా, అట్లనే చేశాను. అతనికి వెనుకగా అతని గురువు రామదాసు దర్శనమిచ్చి అదృశ్యుడయ్యాను. అతనిలో బాబా యందు ప్రేమ కలిగి, మీరు చాలా ముసలివారిగా కనిపిస్తున్నారే అనెను. నేను ముసలివాడినా, నాతో పరిగెత్తము అని బాబా పరిగెత్తుచు అదృశ్యుడయ్యాను. అతడు బాబా వెనకాలే పరుగు తీశాను. అంతటితో కల చెదిరెను. అతడు నిద్ర నుండి మేల్కొన్నాడు. ఈ కలను గురించి అతడు చాలా ఆలోచించెను. మొదటగా ధనముపై కోరిక బంధుహేతువు, అదే పంజరము. ధనముపై పేరాస గల వాణ్ణి ధర్మదేవత దండించెను. వారే పోలీసులు. అతన్ని బాబా యందు విశ్వాసం కుదిరినప్పుడు పంజరం పోయెను, అనగా పేరాస పోయెను. పేరాస లేని వారిని ధర్మదేవత కూడా ఏమీ చేయలేదు. అందువలన పోలీసులు కూడా పడిపోయేది. బాబా పరిగెత్తి అనంత శూన్యంలో కలిసెను. అతడు బాబా వెనకాలే పరుగు తీశాను. అది జీవాత్మ పరమాత్మ అనుసరించుట. ఈ ఒక్క కళ ద్వారా బాబా అతని అనేకమైన విషయములను బోధించి గ్రహించినట్లుగా చేశాను. ఇదే సద్గురు సమర్థత. ఆ ఉదయం అతను బాబాకు నమస్కరించగా, బాబా ఆశీర్వదించి 2 రూపాయలను మిఠాయిని ఇచ్చి, అల్లా నీకు మేలు చేయను, నీకు కావలసినంత ధనం దొరుకును ఆశీర్వదించాను. బాబా ఆశీర్వాదం ప్రకారం వారి యాత్ర చక్కగా సాగెను. ఆ తర్వాత యాత్రలో వారికెంతో ధనం లభించెను. ప్రతి చోట షిరిడీకి ప్రభువును గూర్చి కొన్ని పాఠాలను కట్టి పాడేది. తిరిగి ఇంటికి చేరిన తర్వాత కూడా సాయిబాబా యొక్క ప్రచారంను బాగా చేసిరి. బాబా సీమోల్లంఘన. అది 1916వ సంవత్సరం అక్టోబర్ నెల. ఆ రోజు విజయదశమి, దసరా పండుగ. ఆనవాయితీ ప్రకారం ఊళ్ళోని వారంతా జమ్మి ఆకులను తీసుకుని పెద్దలకు, బంధువులకు గౌరవ సూచకంగా ప్రేమపూర్వకంగా అందిస్తారు. సాయంత్రం వేళ ఊరి వారందరూ ఊరేగింపుగా ఊరి పరిమేరల వరకు వెళ్లి జమ్మి చెట్టును కొట్టి వచ్చెదరు. సరిహద్దు సీమ దాటు వరకు చేయు ఈ కార్యక్రమంను సీమోల్లంఘన అనెదరు. ఇది ప్రతి దసరా నాడు ఆ కాలంలో చేయు ఒక సామూహిక పండుగ కార్యక్రమంను. ఆనాడు కూడా గ్రామస్తులు, బాబా భక్తులు అందరూ కలిసి సీమోల్లంఘనం అనర్చి తిరిగి వచ్చుచుండగా బాబాకు ఉన్నట్టుండి తీవ్రమైన కోపం వచ్చెను. కండ్లు పెద్దవై ఎర్రబడి నిప్పులు కక్కుచున్నట్లుండెను. బాబా శరీరం అంతా వేడెక్కెను. వారు తలనును కపినిని బారు లాల్చి లంగోటీలను తీసి ముక్కలుగా చించి దునిలో వేసిరి. అందువలన దుని మంట పెరిగెను. ఎర్రని దుని మంటల వెలుగులో బాబా యొక్క దిగంబర శరీరం మొరయుచుండెను. కనుగుడ్లు అటు ఇటు తిప్పుచుండెను. కాంతివంతమైన దీపములు కదులుచున్నట్లు ఈ వింత దృశ్యం చూచి జనులంతా ద్వారకామయ ముందు ప్రోగైరి. బాబా వారి వైపుకు తిరిగి, ఇప్పుడు నన్ను సరిగ్గా చూసి హిందువునో ముస్లింనో చెప్పండి అని మేఘం వలె గర్జించెను. బాబా యొక్క దిగంబర రూపము, గంభీరమైన వాకులు మరియు కనుగుడ్లను చూచి అక్కడున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. నోరు మెదపటకు ఎవరికి ధైర్యం చాలకుండెను. బాబా యొక్క కోపంను చూచి గాలి కూడా భయపడి కదలక నిలిచుండెను. నిశ్శబ్దం తాండవించెను. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యం చేసి బాబా వద్దకు వెళ్ళెను. ధైర్యంతో ముందుకు వెళ్లి లంగోటి కట్టబోయెను. బాబా శరీరం నిప్పు కణిక వలె వేడిగా నుండెను. బాబా శరీరం వేడికి ఎక్కువసేపు తన చేతిని తాకునట్లుగా ఉంచలేకపోయాను. కాలిన వస్తువును శరీరం వేడికి ఎక్కువసేపు తన చేతిని తాకునట్లుగా ఉంచలేకపోయాను. కాలిన వస్తువును తాకినట్లుగా బాధపడుతూ మొత్తం లంగోటిని కట్టుట పూర్తి చేసిన తర్వాత ఇంకొంచెం ధైర్యంతో సీమోల్లంఘన నాడు ఇదంతా ఏమిటి బాబా అని ప్రశ్నించాను. ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు అదే వేగంతో నేలపై సటకాతో కొట్టెను. బాగోజీ బాబాకు బారులాల్చి తొడిగి కూర్చుండబెట్టెను. తాత్య వచ్చి బాబాకు మంచి గంధంను ఒంటి నిండా పూసెను. రాత్రి 10 గంటల వరకు బాబా శాంతించలేదు. ఆఖరికి మామూలుగానే చావిడి వస్త్రమును తయారయ్యను. నడుచున్నప్పుడు బాబా కుడి చేతిని ఒకసారి బాగోజీ పట్టుకున్నాను. అప్పుడు బాబా చేయి మృదువుగా చల్లనుండెను. ఈనాడు నా సీమోల్లంఘన అన్న
బాబా మాటలు ఆనాడు ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు. కానీ బాబా సరిగ్గా 2 సంవత్సరముల ముందుగా తన జీవిత సీమను దాటదనని సూచించెను. అది వారి సమాధి అయిన తర్వాత గాని ఎవరికీ తెలుసుకొనలేకపోయారు. మానవుడు ఎన్ని పుస్తకములు చదివినా, ఎంత మంచి మాటలు విన్నా, ఎంతమంది మంచివారితో కలిసి తిరిగినా, మంచి నడవడిని నేర్చుకొనుట, మంచిని ఆచరణలో పెట్టుట చాలా కష్టమగును. ఇది మనిషిలో బలహీనత. ఈ పారాయణం చేయు పాఠకులలో ఈ బలహీనతలను కూడా ఈనాటితో సీమోల్లంఘన చేయించిన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయిరాం. శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రము 29వ అధ్యాయము. బల్కారాం మాన్కర్. ఇతడు భార్య చనిపోయిన తర్వాత విరక్తి పొంది కొడుకునకు ఇంటి భారం అప్పచెప్పి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయాను. బాబా ఇతని భక్తిని మెచ్చుకునేవారు. ఒకసారి సాయి ఇతనికి 12 రూపాయలు ఇచ్చి మచ్చింద్రగడలో ఉండమని రోజుకు 3 సార్లు ధ్యానము చేయమని చెప్పి పంపాను. అక్కడ గల చక్కని ప్రకృతి దృశ్యములు, పరిశుద్ధమైన నీరు, ఆరోగ్యమైన గాలి చూచి మాన్కర్ సంతసించి బాబా ఆదేశం ప్రకారం తీవ్రంగా ధ్యానం చేయుచుండెను. ఒకనాడు చైతన్య మందు మనస్కరుకు బాబా దర్శనమిచ్చెను. తనను ఇచ్చటికి ఎలా పంపితిరని అతడు బాబాను అడిగాను. అందుకు బాబా షిరిడీలో నీ మనసులో అనేక ఆలోచనలు చేయుచుండెను. నీ చంచల మనసును నిలకడ చేయుటకు ఇక్కడ పంపితినని చెప్పాను. ఈ పంచేంద్రియములతో నన్ను 3 మూరల మనిషిని ఊహించితివి. నేనిప్పుడు షిరిడీలోనే ఉండదనని అనుకుంటే నీవిప్పుడు చూచిన నా రూపం షిరిడీలో నీవు చూసిన రూపం వలె ఉన్నదో లేదో చూడుము. ఇది నిరూపించుటకే నేను ఇచ్చటికి వచ్చి పంపితిని అని చెప్పాను. కొన్నేళ్ల తర్వాత మాన్కర్ బాంద్రాలో వెళ్ళుటకు బయలుదేరి పూనా నుండి దాదరకు రైలులో వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా కిక్కిరిసి ఉండెను. టికెట్ దొరకలేదు. కంబని కప్పుకున్న ఒక పల్లెటూరు వారు వచ్చి మీరెక్కడికి వెళ్ళుచుంటారని అడగగా దాదర్కు చెప్పాను. అతడు మీరు దయతో ఈ నా దాదర్ టికెట్ తీసుకొనడు. నాకు అవసరమైనప్పుడు పని ఉండిచే మానుకుంటానని దాదరు టికెట్ అతని చేతిలో పెట్టి టికెట్ ని చూసి తల ఎత్తు లోపల జనంలో కలిసిపోయాను. ఎంత వెతికినను లాభం లేకపోయాను. రైలు కదులు వరకు చూచినను అతని జాడలేదు. ఇంటికి వెళ్లి తిరిగి షిరిడీకి వచ్చాను. అతను అంత్యకాలం వరకు బాబా సన్నిధిలోనే ఉండి ఆఖరికి షిరిడీలోనే మరణించిన ఇతడు నిజంగా అదృష్టవంతుడు. బూటి మందిరం నిర్మాణం పూర్తి అవట. బూటి తను నిర్మించే మందిరంలో త్వరగా పూర్తి చేయవలనని దీక్షలో పనులను తొందరగా పూర్తి చేయుచుండెను. శ్యామ నిత్యము కట్టడ పనులను పర్యవేక్షించుండగా బాపు సాహెబ్ జోగ్, తాత్య రామచంద్ర పటేల్ మొదలైన భక్తులు ద్విగుణీకృత ఉత్సాహంతో మందిర పనులకు సహకరించుచుండేది. బాబా అనుగ్రహం వల్ల 1916 డిసెంబర్ నాటికి బూటివాడ నిర్మాణం పూర్తి అయ్యను. నగిషేర్లు చెక్కడములు మాత్రం అక్కడక్కడ మిగిలి ఉండెను. వామన నార్వేకర్. ఇతడు బాబాను త్రికరణ శుద్ధిగా ప్రేమించే భక్తుడు. ఒకసారి ఇతడు 1 రూపాయిని తెచ్చెను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్త ఆంజనేయుని బొమ్మలు కలవు. దాన్ని బాబాకిచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రపరిచి ఊది ప్రసాదంతో తనకి ఇవ్వవలనని, ఆ తర్వాత దాన్ని తన ఇంట్లో పూజ ఉంచుకొనవలనని అతని కోరిక. కానీ బాబా దాన్ని తన జేబులో వేసుకొను. శ్యామా నార్వేకర్ ఉద్దేశం తెలిపి రూపాయి అతనికి తిరిగి ఇవ్వమని కోరెను. బాబా దీనికి అతనికి ఎందువలన తిరిగి ఇవ్వవలను, మనమే ఉంచుకున్నాము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి ఇచ్చదం అనెను. వామన్ రావు తన వద్ద అంత పైకం లేక కొందరి దగ్గర అప్పు వసూలు చేసి 25 రూపాయలు బాబాకు ఇచ్చెను. మరలా బాబా ఇట్లను, నిజానికి ఈ నాణెము విలువ 25 రూపాయల కంటే చాలా ఎక్కువ. శ్యామ ఈ రూపాయిని మన వద్దే ఉంచము. నీ పూజా మందిరంలో పెట్టి పూజించమని బాబా ఎందుకు ఇట్లు ప్రవర్తించినారో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలలేదు. నిజానికి వామన్ రావు మేలుకే ఇట్లు చేసి ఉండవచ్చును. తాత్యాకోట పాటిల్కు బంధువు, స్నేహితుడు అయిన రామచంద్ర పాటిల్ అన్నతడు కూడా బాబా మహిమలను తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు బాబాను పూజించడు వాడు. తాత్యా వల్లనే అతనికి బాబా యందు ప్రేమ హెచ్చు. లేండిబాగ్లో బాబా గడుపు సమయంలోనూ, చావడి ఉత్సవం ఏర్పాట్లలోనూ తాత్యాతో పాటుగా ఇతడు కూడా కలిసి పనిచేసడు వాడు. 1916 డిసెంబర్ చివరిలో ఇతడు చాలా జబ్బుపడెను. ఎన్ని రకముల మందులు వాడినను ఫలితం కనిపించలేదు. ఆహార పానీయములు కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉండి బాబా నీరసించిపోయి మంచమును పట్టి ఉండెను. అతనికి నిరాశ కలిగెను.
మరణం తప్పదని నిశ్చయించుకొని ఆశలు వదులుకొను. ఒకరోజు రాత్రి బాబాను తలుచుకొని, ఇన్ని రోజులుగా నీ సేవ చేయుచుండెను. అందుకు ఫలవంతముగా ఇకనైనా ఈ మంచంలో పడి ఉండు బాధను తొలగించి, వెంటనే మరణమును ప్రసాదించమని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించెను. ఆ రోజు నడిరాత్రి మర సమయమున బాబా అతని మంచం పక్కన నిలబడి దర్శనమిచ్చెను. రామచంద్ర పాటిల్ కన్నీరు కారుస్తూ, నేను ఈ విధంగా జబ్బుతో బాధపడుతూ మంచంపై పడి ఉండలేను. నేను త్వరగా మరణించినట్లు సహాయపడమని విలపించెను. ప్రేమావతారుడైన సాయి అతనితో, నీవు భయపడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలోనే ఆరోగ్యంను పొందెదవు. కానీ నేను తాత్యా గురించి ఆలోచించున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించెను. ఈ విషయం ఎవరికీ తెలియనీకము. తాత్యాకు కూడా తెలియనీకము. తెలిసినచో అతడు మరింత బాధపడనని చెప్పెను. బాబా వాక్కు తిరగలేనిదని, తప్పక జరిగి తీరునని రామచంద్ర పాటిల్కు తెలియను. త్వరలోనే అతడు ఆరోగ్యవంతుడాయెను. కాని తాత్యాని గురించి అహర్నిశలు బాధపడుచుండెను. తనలోని బాధను దాచుకోలేక బాలాషింపేకు మాత్రం చెప్పెను. వారిద్దరికీ తాత్యా స్నేహితులచే ఇద్దరు తాత్యా జీవితము ముగియచున్నదని బాధపడసాగిరి. కాలచక్రం గిర్రున తిరుగుచుండెను. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి వస్తున్న రాత్రింపగలు చెలిమి అన్యోన్యంగా చెక్కు చెదరక చకచకా సాగుచుండెను. ఎవరి సుఖదుఖములోనూ మాకు సంబంధం లేదన్నట్లు సూర్యచంద్రులు నడుచుండేరి. 1916వ సంవత్సరం ముగిసి 1917 వచ్చెను. ఎంతో ధనము ఖర్చు పెట్టి నిర్ణయించిన మందిరంలో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించుటకు బూటి తహతల్లాడుచుండెను. ఎన్నిసార్లు ప్రార్థించినను బాబా ఓర్పు వహించమని మాత్రమే చెప్పుచుండెను. కాని విగ్రహం ఖరీదు చేయుటకు కూడా అనుమతినీయలేదు. బాబా వద్దకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుచుండెను. సాయి యొక్క మహిమలు, లీలలు దేశపు నలుమూలలకు వ్యాపించుండెను. హేమాద్రి పంతు ఇంటిలో బాబా హోలీ భోజనము. 1917 హోలీ పండుగ నాటి వేకువజామున బాంద్రాలో హేమాద్రి పంతులకు కలలో బాబా కనిపించి, ఈ రోజు వారి ఇంటికి భోజనముకు వచ్చేదనని చెప్పాను. అదే విషయము ఆయన తన భార్యతో చెప్పి, వారిద్దరు చర్చించిన మీదట ఒక మనిషికి సరిపడు భోజన పదార్థమును ఎక్కువగా తయారు చేసిరి. హోలీ రంగువల్లులు పండుగ పూర్తి అయినది. మధ్యాహ్న భోజనమునకు ఏర్పాట్లు సిద్ధమైనది. బాబా కొరకు ఏర్పాట్ల స్థలంలో ఒక పీటను ఉంచిదిరి. కుటుంబంలోని వారందరూ భోజనమునకు కూర్చునిరి. దేవతార్చన పూర్తి అయి నెయ్యి కూడా వడ్డించిన తర్వాత అందరూ భోజనమును తాకు సమయంలో ఎవరో వచ్చి తలుపు కొట్టిరి. హేమాద్రి పంతు వెళ్లి తలుపు తెరిచెను. వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ చేతిలో గల షిరిడీ సాయిబాబా పటంను ఆయనకిచ్చి, మీ వస్తువు జాగ్రత్తగా భద్రపరచము అని భోజనం వద్ద నుండి లేచి వచ్చినట్లున్నది. త్వరగా వెళ్లి భోజనం చేయుడు. మిగిలిన విషయం తర్వాత మాట్లాడుకునేదమని చెప్పి వెళ్ళిపోయేది. భోజన సమయంలో పటం రూపంలో వచ్చిన బాబాను చూచి హేమాద్రి పంతు ఆశ్చర్యంతో కన్నుల నీరు కారినది. రోమములు నిక్కపొడుచుకున్నవి. బాబా కలలో చెప్పిన విషయము ఈ ప్రకారంగా నిజమైనందుకు సంతోషపడెను. వెంటనే ఆ పటము తీసుకొని బాబా కోసం ఉంచిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి బాబాకు నివేదన చేసి తర్వాత మాత్రమే మిగిలిన వారంతా భుజించిరి. అదే టైంలో షిరిడీలో బాబా శ్యామతో తాను రోజు తృప్తిగా బాంద్రాలో హేమాద్రి పంతు ఇంట్లో భోజనం చేసేతనని చెప్పాను. కొన్నాళ్లకు పంతు షిరిడీ వెళ్ళినప్పుడు గాని విషయం శ్యామకు అర్థం కాలేదు. ఆ పటం ఎట్లు అక్కడికి చేరినో తెలుసుకొనేదము. అబ్దుల్ రెహమాన్ అను యోగి ద్వారా చాలా కాలం క్రిందట బాబా యొక్క చక్కని నిలువెత్తు పటము ప్రేమ కట్టించబడి అలీ మహమ్మద్కు ఇవ్వబడెను. కొన్నాళ్ల తర్వాత అతని బావగారికి జబ్బు చేసెను. యోగుల పటములను సముద్రంలో వేసి అతని వ్యాధి తగ్గునని ఎవరో చెప్పుటచే అతని మేనేజర్ను పిలిపించి ఇంటిలోను బంధువుల ఇళ్లలోనూ ఉన్న పటములన్నిటినీ సముద్రంలో వేయించెను. కొన్నాళ్ల తర్వాత అలీ మహమ్మద్ ఇంటికి తిరిగి రాగా బాబా పటం మామూలుగానే గోడకు వేలాడుచుండే చూసి ఆశ్చర్యపడెను. దాన్ని ఎవరికి ఇవ్వాలని ఆలోచించి బాబా ఇచ్చిన ఆలోచన ఆదేశ ప్రకారం హేమాద్రి పంతుకు అందించబడినది. లాలా లక్ష్మీ చంద్ ఇతడు మొట్టమొదట 1910లో దాసిగాని హరికథల ద్వారా బాబాను గురించి వినెను. ఆ తర్వాత ఒకనాటి స్వప్నంలో ఆ బాబాను చూచెను. తన మనసులోని షిరిడీకి వెళ్ళవల్లని, బాబాను చూడవల్లని ఉవ్విళ్ళూరుచుండెను. ఇట్టి సమయంలో అతని స్నేహితుడు శంకర్రావు అతని వద్దకు వచ్చి తాను షిరిడీ వెళ్ళుచుంటుందని, తనతో పాటుగా అతన్ని కూడా రమ్మని చెప్పాను. అతడు చాలా సంతోషించి 16 రూపాయలు అప్పు చేసి ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాం. రైల్లో స్నేహితులిద్దరు భజన చేసిరి. బాబా యొక్క లీలను గురించి ఇతర ప్రయాణికులను అడిగిరి. బాబాకు జామ పండ్లు కొని తీసుకువెళ్ళాలని
అనుకునేది. మనోభిష్టంను తగినట్లుగా జామ పండ్లు కొని తి- తగినట్లుగా ఒక ముసలమ్మ జామ పండ్ల గంపనెత్తుకుని నెత్తిన పెట్టుకుని దగ్గరకు వచ్చెను. కొన్ని పండ్లు అతను కొనెను. మిగిలిన వాటిని కూడా తన తరపున బాబాకు సమర్పించమని అతనికి ఇచ్చాను. ఇద్దరు మసీదులో బాబాను చూసి పాద నమస్కారం చేశాను. వారి పాదంలో తాకగానే అతనికి మనసు కరిగాను. బాబా వెంటనే ఇట్లనను, టక్కరివాడు దారిలో భజన చేశాను. ఇతరులను అడిగి ప్రయోజనమేమి? హృదయంలో గల కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? 16 రూపాయలు అప్పు చేసి మరీ దర్శనంకు రావాల్సిన అవసరమేమి? బాబా పలికిన విషయంలో తన గురించి అని తెలుసుకున్న లక్ష్మీచంద్ బాబా సర్వజ్ఞతను తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను. ఇతనికి సాంజా అనిన ఇష్టము. ఒకరోజు ఎవరు సాంజా తేలేదు. కానీ బాబు సాహెబ్ను ఆదేశించి 2 కండల నిండా సాంజా చేయించి అతనితో, నీ కడుపు ఆకలితో ఖాళీగా ఉన్నది, కావలసినంత సాంజా తినమనను. బాబా తన ఇష్టాన్ని కూడా గమనించి సాంజా చేయించుటచే వారికి తెలియని విషయమేమీ లేదని నిర్ణయించుకుని ఆజన్మాంతం సాయిని త్రికరణ శుద్ధిగా నమ్మియుండెను. శ్రీమతి మెహతా బర్హంపూర్ నివాసి అయిన ఈమెకు ఒకసారి సాయి కలలో కనిపించి తాను తినుటకు కిచిడి కావాలని అడిగాను. ఎట్లయినను కిచిడి చేసి బాబాకు ప్రసాదంగా సమర్పించవాలని ఆమె ఎంతో కాలం ప్రయత్నించినను కుదరలేదు. చివరకు 1917 ఏప్రిల్ నెలలో ఆమె తన భర్తతో షిరిడీకి వెళ్ళిన. అక్కడ కూడా కిచిడి నైవేద్యం చేసి పెట్టుటకు 15 రోజుల వరకు ఆమెకు సాధ్యపడలేదు. కానీ ఒకనాడు గట్టి ప్రయత్నం చేసి కావలసిన వాటినన్నిటినీ సమకూర్చుకుని కిచిడి ప్రసాదంతో 12 గంటలకు మసీదులోకి చేరను. మసీదులో తెరవేసి ఉండెను. తెరవేసి ఉన్నప్పుడు ఎవరినూ లోనికి ప్రవేశించరాదు. ఆమెకు ఆ నియమం తెలిసినప్పటికీ నిలవలేకపోయాను. ఎట్లయినను వెంటనే కిచిడి ప్రసాదం బాబాకు అందించవలనని తలచి తెర పైకెత్తి లోపలికి వెళ్లి ప్రసాదం బాబాకు ముందు ఉంచాను. బాబా దాన్ని సంతోషంతో ముద్దపై ముద్ద చకచకా మింగాను. దాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆమె కూడా ఆ దృశ్యంను చూసి పరవశించెను. ఎన్నో ఏళ్ల క్రితం బాబా అడిగిన ప్రసాదం సమర్పించుటకు ఆమె ఎంత ఆతృత పడెనో, ఎంతే ఆతృతతో ఆ ప్రసాదం కూడా బాబా స్వీకరించను. యద్భావం తద్భవతి అన్నట్లుగానే బాబా యొక్క ప్రేమానురాగములు భక్తులపై ప్రసరించుండెను. దైవ ఖజానా బాబా ఏ జన్మమున జరిగిన కథో ఒకనాడు ఇట్లు చెప్పెను. నా చిన్నతనంలో జీవనాధారమైన పని కొరకు బీడ్గాం వెళితిని. అక్కడ నాకు గుడ్డ అల్లికలు పని దొరికెను. తీవ్రమైన శ్రమపడి పనిచేసేటి వాడును. యజమాని నా పనికి తృప్తి చెందేటివాడు. నాకంటే ముందు 3 పనివాళ్ళుండిరి. మొదటి వానికి 50 ఇచ్చేటివాడు. రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు ఇచ్చేటివాడు. నాకు ఈ 3 మొత్తములు కలిపి దానికంటే రెండింతలు 600 రూపాయలు జీతం ఇచ్చాను. నా యజమాని నన్ను ప్రేమించి ఆదరించి మెచ్చుకొనుచుండెడివాడు. నేను భౌతికంగా చేయు నా పనిని దైవారాధన భావంతో చేసేటివాడను. అందువలన ప్రతిఫలంగా వచ్చు జీతమును కూడా దైవమునిచ్చినట్లుగా భావించి జాగ్రత్తగా దాచుకునే వాడును. మానవుడిచ్చినది త్వరలోనే సమసిపోవును. దైవమిచ్చినది శాశ్వతముగా ఉండును. నా ప్రభువైన అల్లా తీసుకో అనుచున్నాడు. కాని భక్తులమని నా వద్దకు వచ్చు ప్రతివాడు ఇవ్వు అని అడుగుచున్నాడు. ఒకసారి ఇచ్చినా చాలదు. ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ తానే లాభం పొందవలనని భక్తులు పెరిగిపోయినారు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు. నా దైవం యొక్క ఖజానా నిండుగా పొంగి పొర్లుచున్నది. సుపుత్రుడైన వాడు ఈ ధనం బండ్లతో త్రవ్వి తీసుకుపోవచ్చును. కానీ దానికి ఎవరూ ఆశపడలేదు. నా ఫకీరు చతురత, నా దైవలీలలు అమోఘములు. ఈ నా శరీరం మట్టిలో కలియను, ఊపిరి గాలిలో కలియను. జీవం ఉన్నంత వరకు ఈ అవకాశం నేనెక్కడికో వెళ్ళి ఏదో పని చేయుచుండెదను. అయినను ఈ మాయ నన్ను బాధించున్నది. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నన్ను నమ్మిన వారి కొరకు నేను చాలా ఆతృత పడెదను. నా భక్తుల విషయంలో నేను నిత్యజాగరుడనై ఉండెదను. ఎవరు ఎంత సాధన చేసినా వారికంత ఫలమిచ్చెదను. నా మాటలు విశ్వసించు వారు, నన్ను మరువని వారు అంతులేని ఆనందమును పొందుదురు. ఒకనాటి బాలభువ సుతార్ ఒకనాటి సాయంత్రం లెండిబాగ్కు వెళ్ళుచు బాబా మధ్యలో కొద్ది క్షణములు బూటీవాడ ఎదురుగా ఆగి నిలబడెను. బొంబాయిలో ఉండి యోగి బాలభువ సుతార్ అప్పుడే షిరిడీకి మొదటిసారిగా వచ్చి
బాబాకు నమస్కరించెను. బాబా అతనికి అభయ ఆశీర్వాదములు ఇచ్చి 4 సంవత్సరం నుంచి ఇతనికి నేను ఎరుగుదును అని చెప్పిరి. అతనికి ఆశ్చర్యం వేసెను. బాగా ఆలోచించగా 4 సంవత్సరముల కిందట బొంబాయిలో ఒకసారి బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకంకు వచ్చి, బాబా సర్వజ్ఞులు, సర్వాంతర్యాములని, వారి భక్తులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేయుచున్నా అన్ని వారు తెలుసుకోగల సమర్థులని గ్రహించెను. హరిబాబు కర్ణిక్. అతడు 1917వ సంవత్సరం గురు పూర్ణిమ నాడు షిరిడీకి వచ్చి బాబాను పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించి బాబా వద్ద సెలవు పొంది మసీదు మెట్లు దిగగానే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తలచెను. బాబా వద్ద సెలవు తీసుకున్న తర్వాత వెనుకకు తిరిగి రాదనే నియమం ఉండుటచే ముందుకు సాగి ఇంటికి ప్రయాణమైన దారిలో నాసిక్లో గల కాలరాముని మందిరంను దర్శించి బయటకు వచ్చుచుండగా తన శిష్యులతో మాట్లాడుచున్న నరసింహ మహారాజాను యోగి వారికి విడిచి వచ్చి హరిబాబు చేతిని గట్టిగా పట్టుకుని నా రూపాయి నాకిమ్ము అని బాకీదారుని అడిగినట్లుగా అడిగాను. అతడు ఆశ్చర్యానందములతో సాయిబాబా వేరే వీరి ద్వారా తాను ఇవ్వవలసిన రూపాయి తీసుకొనిచున్నారని గ్రహించి వెంటనే ఇచ్చాను. యోగేశ్వరులందరూ ఒకటే, సర్వదేవతలు ఒకటే. నిజానికి యోగులకు దేవతలకు భేదమే లేదు. అందువల్లనే ఏ దేవుడు మొక్కుకైనా బాబా తనకు రావలసిన బాకీగా తీసుకుని వారు బాబా వద్ద సెలవు పొంది వెనుతిరిగి రాకూడదు. 1905 నుండి 1917 వరకు అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా వద్ద చాలా కాలం ఉండిపోయి సాయి ప్రేమామృతంలో మునిగి తేలుచుండెడు వారు. ఈర్ష, స్వార్థ, ద్వేష, అహంకారం, మమకారములతో నిండిన ఈ రాక్షస ప్రపంచంలో అనేక బాధలు పడి మానసికంగా అలసిపోయిన వారికి సాయి ప్రేమ చవిచూసిన తర్వాత వారి నుంచి దూరంగా వెళ్ళుటకును మనస్కరించేది కాదు. కానీ వారు నిర్వహించవలసిన భౌతిక బాధ్యతలు ఇంకా ఉన్నప్పుడు మాత్రం కొందరిని సాయి స్వయంగా తిరిగి ఇంటికి వెళ్ళమని ఆదేశించేవారు. ప్రేమస్వరూపుడైన సాయి మాట కాదనలేక ప్రయాణమే కొద్ది దూరం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత సాయి ఎడబాటుని సహించలేక ఏడుస్తూ సాయంత్రం వరకు షిరిడి గ్రామం లోపలే గడిపి తిరిగి రాత్రికి బాబా వద్దకు వచ్చేవారు. రాత్రిపూట బాబా తిరిగి వెళ్ళమనరు కదా, రేపటి విషయం రేపు చూసుకోవచ్చుననే భావనతో వారిలో ఉండేది. భక్తుల్లో పెరుగుతున్న ప్రేమపూరితమైన ఈ దుర్బలత్వాన్ని గమనించిన బాబా తన నుండి ఒక్కసారి సెలవు పొంది వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కు తిరిగి రాకూడదని ఖచ్చితమైన నియమంను చేశాను. ఒకవేళ అలా తిరిగి వెళ్ళి దగ్గరకు వచ్చినచో వారికి ప్రయాణంలో కష్టములు కలిగినని కూడా వారు శాసించిరి. ఇది భక్తులు క్రమశిక్షణ మార్గంలో పెట్టుటకు ఒక నియమం గాని బాబా కోరి వారికి కష్టం నుంచి కఠిన శాసనం భావించరాదు. బాబా వద్ద సెలవు తీసుకుని వెనుదిరిగి రాకూడదన్నట్లుగా ఈ సాయి జీవి చరిత్రలో తెలుసుకున్న విషయము కథలను కూడా నిరంతరము గుర్తు చేసుకున్నదము కాక ప్రతిరోజు ప్రతిక్షణం బాబాను మన మనోపలకంపై చూడగలదం కాక ఈ మనోనిశ్చయం నుండి కూడా వెనుదిరగని విధంగా సాయి మనలందరినీ కాపాడగలగందుకు ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 30వ అధ్యాయము. అది 1917వ సంవత్సరం చీమలపుట్ల వలె భక్తుని షిరిడీకి వచ్చుచుండేది. ఎంతో మందిని బాబా పిచ్చుక్కాలికి దారం కట్టలాగినట్టు షిరిడీకి లాగుచుండేది. అలాంటి వారిలో ఇంకొకరు అప్పా సాహెబ్ కులకర్ణి. ఒకరోజు సాయిబాబా పోలికలున్న ఒక పకీరు మధ్యాహ్నము 12 గంటలకు వారి ఇంటికి వచ్చాను. అప్పుడు కులకర్ణి ఇంటి వద్ద లేడు. వీరి భార్య పిల్లలు ఆ పకీరును మీరు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. అందుకు ఆ పకీరు నేను భగవంతుని సేవకుణ్ణి. వారి ఆజ్ఞ ప్రకారం మీ యోగక్షేమలు తెలుసుకున్నటకు వచ్చి తిననుచు దక్షిణ అడిగిని. ఆమె 1 రూపాయి ఇచ్చాను. ఆ పకీరు ఒక చిన్న పొట్లంలో విభూది ఇచ్చి పూజలో ఉంచుకుని పూజించమని చెప్పాను. ఆ సాయంత్రం కులకర్ణి ఇంటికి తిరిగి వచ్చి ఫకీరు దర్శనం తనకు లభించలేకపోయినందుకు బాధపడను. తాను ఇంటి దగ్గర ఉండినచో 10 రూపాయలు దక్షిణ ఇచ్చి ఉండేవాడనని చెప్పాను. ఆకలిగా ఉన్నను వెంటనే ఫకీర్ను వెతుటకు బయలుదేరాను. ఎన్ని చోట్ల వెతికినా కనిపించకపోగా తిరిగి ఇంటికి వచ్చి బాబా భోజనం చేసి మరలా ఒక స్నేహితునితో విహారంలోకి పోయి ఫకీరు ఎక్కడైనా కనిపించడేమో వెతుకుచుండెను. ఉన్నట్టుండి వెనకగా ఆ ఫకీరు వచ్చి చేచాచి దక్షిణ అడగగా 1 రూపాయి ఇచ్చాను. ఇంకాను అడగగా మరి 1 రూపాయి ఇచ్చాను. మరలా అడగగా స్నేహితుని వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఇచ్చాను. ఫకీరు అసంతిగా ఉండటచే తమ ఇంటికి రమ్మని వెంట తీసుకుని వెళ్లి 4 రూపాయలు ఇచ్చాను. ఇంకా దక్షిణ అడగగా 10 రూపాయల నోటునిచ్చాను. ఫకీరు 9 రూపాయలను తిరిగి ఇచ్చి వెళ్లిపోయాను.
అతడు 10 రూపాయలు ఇచ్చినదని అనుచే అదే మొత్తమును ముట్టు వరకు తృప్తి పడలేదు. తన చేతిలో 9 రూపాయలను పవిత్రపరిచి పకీరు ఇవ్వగా వాటిని కులకర్ణి పూజలో ఉంచుకొనెను. ఒకసారి కులకర్ణి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా యొక్క తల వెంట్రుక అతనికి దొరికెను. దానిని తాయెత్తులో పెట్టించి చేతికి కట్టుకొనెను. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత అతనికి ధనం విపరీతంగా దొరికినది. ఆధ్యాత్మికంగా కూడా చాలా ముందంజ వేశాను. సాయిదేవునిది భౌతికంగా కూడా ఎముకలేని చేయని వారి దగ్గరకు వెళ్ళిన వారిని ఎవరిని ఒట్టి చేతులతో త్రిప్పి పంపరని పేరు పడిపోయినది. అందువలన పాటలు, భజనలు పాడువారు, గారడి విద్యలు ప్రదర్శించువారు, జ్యోతిష్యులు మొదలైన వారంతా సాయి వద్దకు వచ్చి తమ విద్యలను ప్రదర్శించి బహుమతులను పొంది తిరిగిపోవచుండెడు వారు. కొందరు సన్నిహితులైన భక్తులు కుటుంబ సమేతంగా షిరిడీ బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా వారందరికీ బట్టలు కూడా పెట్టిచుండెడు వారు. దక్షిణ అడిగిన డబ్బు తీసుకునుట తప్ప మిగిలిన ఏ ఇతర ధన సంబంధమైన విషయములలోనూ ఎలాంటి వారితోనూ బాబా లావాదేవీలు పెట్టుకునేవారు కాదు. కొందరు అప్పుడప్పుడు అలాంటి విషయములను ప్రస్తావించినప్పుడు ధన విషయంలో తాను ఇరుక్కోదలుచుకోలేదని నిర్మోహటంగా చెప్పేవారు. ధనమునందు వారికి ఏ విధమైన ఆసక్తి లేనట్లుగానే స్త్రీ విషయంలో కూడా ఎలాంటి ఆశలు, ఆకర్షణలకు లొంగని వారు బాబా వారు. అస్థలిత బ్రహ్మచారులు. సాయి పాము వలె కనిపించుట. షిరిడీ నివాసి రఘుపాటేల్ ప్రతిరోజు ఉదయమే వచ్చి బాబాను నమస్కరించిన గాని ఏ పని ప్రారంభించడు వారు కాదు. ఒక్కసారి తమ బామ్మవారిది నివాస గ్రామవాసి అయిన బాలాజీ పాటేల్ ఇంటికి వెళ్ళవలసి వచ్చి గుర్రముపై శ్రీరాంపూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి టాంగాపై నివాసకు వెళ్ళెను. 2వ రోజు ఉదయమే లేచి బాబా ప్రతిరోజు షిరిడీలో నీ దర్శనం చేసుకుని వాడెను. ఈనాడు నీ దర్శన భాగ్యం నాకు లేదా అని కళ్ళు మూసుకుని బాబాను తలుచుకున్నాను. నేను దర్శనమిచ్చినా నీవు భయపడవద్దు అని బాబా మాటలు వినిపించెను. ఇంతలో పశువుల కొట్టంలో పనిచేయుచున్న పనివాడు పాం పాం అని అరిచాను. అందరూ పరిగెత్తిరి. రఘుపాటికి సాయే పాముగా వచ్చినట్లు భావన కలిగి చిన్న గిన్నెలో పాలను పోసి పాము ముందు పెట్టగా అది పాలను త్రాగెను. మిగిలిన వారంతా భయపడి పారిపోయిరి. అతడు చూచుచుండగానే పాము కొంచెము దూరం ప్రాకి మాయమైను. ఆ విధముగా పాము రూపంలో బాబా తనకు దర్శనమిచ్చి పాలు త్రాగి వెళ్ళినందుకు గాను రఘుపాటి చాలా సంతోషపడెను. బాబాకు భోజనం పెట్టుట. బాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించిన శ్రీభక్తులలో బాయిజాబాయి, రాధాకృష్ణమాయి తర్వాత స్థానం లక్ష్మీబాయిజా షిండేకి దక్కుతుంది. రాధాకృష్ణమాయి మరణాంతరము ఈమె బాబాకు కావలసిన ప్రతి చిన్న పనిని చాలా భక్తి శ్రద్ధలతో తానే స్వయంగా చేయుచుండేది. ఒక తండ్రికి కూతురు వలె సేవ చేయుచుండేది. అప్పట్లో గ్రామంలో గలవారిలో ఈమె ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబగళ్ళు బాబాను కనిపెట్టుకుని ఉండి సేవ చేయుచుండేది. రాత్రి సమయంలో భక్త మహాసపతికి, తాత్యాకు, లక్ష్మీబాయికి తప్ప ఇతరులెవరికి మసీదులో ప్రవేశించుటకు ఆజ్ఞ లేదని ఈమె యొక్క సేవ పారాయణతను మనం గ్రహించవచ్చును. 1917లో ఒకరోజు సాయంత్రము మసీదులో కూర్చుని బాబా తాత్యాతో మాట్లాడుచుండగా లక్ష్మీబాయి వచ్చి బాబాకు నమస్కరించాను. ఆమెతో బాబా, లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పాను. ఆమె వెంటనే రొట్టె తెచ్చిదనని చెప్పి ఇంటికి తిరిగి వెళ్లి త్వరగా రొట్టె కూర తీసుకువచ్చాను. బాబా దాన్ని అందుకుని ఎదురుగా ఉన్న కుక్కకు వేశాను. ఆ కుక్క తోకాడించుచు ఆ రొట్టెను పూర్తిగా తిని ఆనందించాను. అప్పుడు లక్ష్మీబాయి బాబాతో, నేను స్వయంగా నా చేతులతో నీ కొరకు రొట్టె తయారు చేసుకుని రాగా నీవు దాన్ని కూడా కుక్కకు వేసితివి. కుక్కకు రొట్టె వేట కొరకు నన్నింత శ్రమ పెట్టితివేమి అని ప్రశ్నించాను. అందుకు బాబా, నీవు విచారించవలదు. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటతో సమానమే. జంతువులకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒకటే. మానవులు మాట్లాడగలరు, జంతువులు మాట్లాడలేరు. ఎవరు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టదరో వారు నాకు తృప్తిగా భోజనం పెట్టినట్టగును. దీనిని గొప్ప సత్యంగా తెలుసుకొనుము. సాయి బోధించిన ఈ నీతిని బట్టి సాయి సర్వజీవులు యందు కలడని, సర్వవ్యాపి అని, చావు పుట్టుకలు లేని అమరుడని మనం గ్రహించవలెను. ఈ విషయంలో బాబా స్వయంగా పలికిన మాటలకు మరొకసారి గుర్తు చేసుకునేదము. నన్ను వెదుటకు నీవు దూరంగా ఎక్కడికో పోనక్కర్లేదు. నీ నామమును, నీ ఆకారం వదిలినచో నీలోనే కాక అన్ని జీవుల్లో చైతన్యం కాక అంతరాత్మ అని ఒకటి ఇండును. ఆ అంతరాత్మనే నేను. ఈ విషయంలో మీకు శ్రద్ధగా గ్రహించగలిగినచో సర్వవ్యాపకములు అనుభవించి నా నిజరూపాన్ని గ్రహించగలిగి
నాలో ఐక్యం పొందగలరు. బాపు సాహెబ్ జోగ్ సన్యాసం. జోగ్ 1909లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత భార్యతో కలిసి షిరిడీకి వచ్చి స్థిరనివాసం ఉండెను. వీరికి సంతానం లేకపోవటచే సంసార జంగాటం లేదు. భార్యాభర్తలకు బాబాను ప్రేమించి వారి సేవలో నిమగ్నమై ఉన్నారు. మగశ్యాముడు మరణించిన తర్వాత జోగ్ మసీదులో చావడిలో బాబాకు పూజ ఆరతులు ఇచ్చిచుండెడు వారు. బాబా సమాధి చెందు వరకు ఈ పనులను ఇతడే చేయుచుండెడు వారు. ఈయనకు పూజారి జోగ్ అని కూడా పేరు ఉండేది. సాయంత్రపు వేళలో జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతము మొదలైన పవిత్ర గ్రంథములను చదివి శ్రోతలకు బోధించుచుండెడు వారు. ఎన్ని చేసినను అతని మనసుకు శాంతి లభించలేదు. ఒకనాడు బాబాతో, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేయుచుండని, అయినను నా మనసు శాంతించలేదు. ఎందువల్ల నన్నెప్పుడు కరుణించుతు అని అడిగాను. అందుకు బాబా, కొద్ది కాలం ఆగుము, నీ చెడు కర్మల ఫలితం నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. నీవు ఎప్పుడు అభిమానము, మోహమును, రుచిని జయించదవో, వాటంతట అవిగా వచ్చు ఆటంకములను దాటగలిగదవో, అప్పుడు నీ జన్మ ధన్యమగును అని చెప్పిరి. కొంతకాలంలో అతని భార్య చనిపోయిను. అతనికి ఇంకొక అభిమానము లేక స్వేచ్ఛాపరుడై సన్యాసం తీసుకుని ధన్యుడైను. ఈ కథలోని బాబా యొక్క సందేశం మనము జాగ్రత్తగా గ్రహించవలను. ఈర్ష, స్వార్థ, ద్వేషాది బలమైన విషయములను జయించిన తర్వాత కూడా అభిమానం, మోహం, రుచి లాంటి చిన్న సైజు శత్రువులకు మనం లొంగక తప్పదు. వీటిని కూడా జయించినా గాని సంపూర్ణ శాంతి లభించదు. లేనిచో వాటి కొరకు మనసు మరలా ఆతురత చెంది, అవి లభించినచో ఆవేదన పొంది శాంతిని దూరం చేయను. ఇది కేవలం ఒక స్థితికి వచ్చిన భక్తులకు మాత్రమే అర్థమగును. ఇలాంటి సాధన మార్గములను శిష్యులకు సద్గురువు ఎవరికి స్థితిని బట్టి వారికి బోధించి ముందుకు నడుపుచుండెను. శిష్యుల హోదాలను, ధనాన్ని ఆసరాగా తీసుకుని జీవితాన్ని గడిపే బాధ గురువులకు శిష్యుని స్థితి ఏమిటో అర్థం కాదు. ఒకవేళ కొంచెం అర్థమైనా ఇలాంటి విషయాలను చెప్తే ఎక్కడ తమ చేజారిపోతారో అనే భయంతో అసలు విషయాన్ని వారికి బోధించరు. అసంఖ్యాకంగా ఉన్న ఈనాటి గురువులకు శ్రీ షిరిడి సాయిబాబాకు ఉన్న తేడా ఇదే. బాలగంగాధర్ తిలక్ షిరిడి వచ్చుట. కపడ్దే అంతకు ముందుగానే షిరిడీకి వచ్చి బాబా యొక్క మహిమలను, శక్తి సామర్థ్యములను స్వయంగా గ్రహించి ఉండటచే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ లోని అతివాద వర్గ నాయకుడు అయిన బాలగంగాధర్ తిలక్ ను వెంట పెట్టుకుని 1917లో మే నెల 19వ తేదీన షిరిడీకి వచ్చెను. బాబా దర్శనం చేయించి స్వాతంత్ర ఉద్యమం గురించి కొన్ని సూచనలు, సలహాలను బాబా నుండి కోరెను. వారికి బాబా తగు సూచనలను గుప్తంగానే గ్రహించినట్లుగా ఆధారంలో కనిపించుచున్నది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో గల దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఈ విషయం గుప్తంగా ఉంచబడెను. తిలక్ మహాశయుడు షిరిడీకి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పటి అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ బాబా చర్యలను గమనించి రహస్య నివేదికను సమర్పించవలసినదిగా గూఢాచారిని షిరిడీకి పంపెను. భారతదేశమునకు స్వతంత్రము తప్పక వచ్చునని, అది అతివాద హింసాయుత విధానం వల్ల కాక శాంతి, ప్రేమ మార్గముల ద్వారా మాత్రమే సిద్ధించగలదని తిలక్కు బాబా బోధించినట్లుగాను, తిలక్ను కూడా తన అతివాద చర్యలను విరమించవలసినదిగా సలహా ఇచ్చినట్లుగాను, ఆనాటి నుంచి తిలక్ యొక్క అతివాద ప్రభావం చాలా వరకు తగ్గినట్లుగా ఆధారాలు దొరుకుతున్నవి. హిందూ ముస్లిం ఐక్యత. ఆనాడు మన భారతదేశానికి స్వాతంత్రం కావాలనేది ముఖ్య సమస్యగా రూపుదాల్చుకున్నది. ఇది రాజకీయ సమస్య, సాంఘికంగా ముఖ్యమైన సమస్య. హిందూ ముస్లిం మత విభేదాలు ఎక్కువగా బ్రిటిష్ ప్రభుత్వం తరచూ జరిగే ఇలాంటి విభేదాలను తొలగించుట లక్ష్యశుద్ధితో పనిచేయలేదు. పైగా చేతనైనంత వరకు ఈ మత తగాదాలను ప్రోత్సహిస్తూ ఉండేవారు కూడా. మత విభేదాలను పెరిగితే స్వాతంత్ర పోరాటం వైపు నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చునన్న ఆలోచన ఆనాటి ప్రభుత్వానిది. ఆ రోజుల్లో ముస్లింలు విస్తారంగా వ్యాపించి ఉన్న ఔరంగాబాదు పరిసర ప్రాంతాల్లో మత విభేదాల వల్ల తరచుగా సామాన్యుడి జీవితం చెల్లా చెదరవుతూ ఉండేది. అశాంతి, తగాదాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు ఉండేవి. అందువలన పూజా పునస్కారాలు కన్నా మత సామరస్యం మనిషికి శాంతినివ్వగలదని బాబా గ్రహించారు. పంథాలు, పట్టింపులు, ఆధిక్యత వల్ల రెండు మతాల్లోనూ మతాధికారాలలోనూ సమభావన, సహకారం, ప్రేమ భావాలు నశించాయనే సత్యం సాయికి బాగా తెలుసు. అటు రాజకీయంగాను, ఇటు మతపరంగాను కూడా సామాన్య మానవునికి శాంతిని అందించగలిగేవారు లేరు ఆనాడు. అందుకే సాయి హిందూ ముస్లిం ఐక్యతకు అంకితమై సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సూక్తి పదే పదే గుర్తు చేసేవారు. రెండు మతాల్లోనూ
సత్యము ఒకటే, సారాంశము ఒకటే. కాని వచ్చిన సమస్య మతాధికారులు మూఢాచారవంతులతోనే. ఆనాడు బాబా ప్రారంభించిన హిందూ ముస్లిం ఐక్యతా విధానం దేశ రాజకీయాలకు అవసరమని గ్రహించిన మహాత్మా గాంధీ హిందూ ముస్లిం బాయి బాయి అన్న నినాదాన్ని ఇచ్చారు. ఎంతో ముందు చూపుతో సాయి దేశ సమైక్యతను, శాంతి, పరస్పర ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ సమాజ కళ్యాణ కారణాన్ని మొదలైన తనదైన విశిష్ట ఆధ్యాత్మిక మార్గంలో మేళవించి తెలిపారు. మతాలన్నింటినీ సమన్వయపరచడం సాయి తత్వ సారాంశం. అందుకే తన నివాసం మసీదు. అందులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రం. ముందుగా తులసి కోట ఆరతి చివరకు సాయి మహారాజుకు వినిపించేటట్టుగా వేసే కేకలు ముస్లింల నమాజును పోలిండినట్లు సాయినాథుడే నిర్ణయించారు. ఈ విధంగా దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో హిందూ ముస్లిం మత విధానాలను ఏకం చేసి రెండు మతాల వారిని ఒక తాటిపై నిలపాలని తీవ్ర కృషి సలిపారు ఈ షిరిడి సాయిబాబా. బాబా యొక్క ఈ మత సామరస్యాన్ని గురించి అవగాహన ఏర్పరచుకునే ముందు మనం మతమనగా ఏమిటో, అవి ఎట్లు ఏర్పడినవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మతం అనేది వివిధ ప్రాంతాల్లో గల మానవుల యొక్క జీవిత పద్ధతులను సమాజపరంగా నిర్ణయించిన సిద్ధాంతం మాత్రమే. జంతు జీవనం నుండి మానవుడు సహజీవనాన్ని, సంఘజీవనాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ విధంగా ఒకే చేట అందరూ కలిసి నివసించినట్లు నేర్చుకున్న తర్వాత ఒకరి ప్రవర్తన ఇంకొకరికి బాధ కలిగించేదిగా ఉండడం సహజంగా జరుగుతూ ఉంటుంది. వాతావరణం అందుబాటులో ఉన్న వనరులను బట్టి జీవన విధానాన్ని బట్టి నిర్ణయించారు. కొందరు తెలివైన అనుభవజ్ఞులు ఈ విధంగా వచ్చిన అనేక అనుభవములను దృష్టిలో ఉంచుకుని ప్రతి దేశంలోనూ వారు వారి ప్రాంతాలకు అనుగుణంగా మనిషి ప్రవర్తనను గురించి కొన్ని సూచనలు చేశారు. ప్రతి మనిషి తన కొరకు ఆచరించవలసిన నియమములు కొన్ని, తన ప్రవర్తన వలన ఇతరులకు బాధ కలగకుండా మేలు కలిగినట్లు ఉండు నియమములు కొన్ని పాటించాలి. ఈ విధంగా ప్రతి చోట ఒక ప్రాంతాలకు అనుగుణంగా వ్యక్తిగత సాంఘిక నియమాలు, కట్టుబాట్లతో కూడిన ఆచార వ్యవహారాలే మతాలుగా రూపొందినాయి. కాబట్టి మతమనగా క్రమబద్ధం చేయబడిన ఆచార వ్యవహారాలతో కూడిన సాంఘిక కట్టుబాట్లు మాత్రమే. దీనికి మూలం మనుషులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది. అలాంటి మతాలు రాను రాను విద్వేషాలను పెంచుకుని మరణహోమం సాగిస్తున్నాయి, రక్తపాతం చిందిస్తున్నాయి. ఇందుకు కారణం మత సిద్ధాంతాలు కాదు, వాటిని అంటిపెట్టుకుని ఉన్న మనుషులే. ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకుని మరణించుట రెండు మేకల కథలో చూశాం. ఇక్కడ ఒక్క మతం, ఒకే రక్తం కూడా మరణహోమాన్ని ఆపలేకపోయింది కదా. కాబట్టి మతం అనే దాంట్లో ఏ చెడు లేదని, చెడు ఏదైనా ఉంటే అది మనుషుల్లోనే నేను గుర్తించాలి. పరమత ద్వేషాన్ని చంపుకోవాలి. సర్వమానవ సమానత్వాన్ని హృదయంలో నింపుకోవాలి. ఇదే సాయి యొక్క మత సామరస్య సిద్ధాంతం. ఇక ఈనాటి మన భారతదేశ విశేషం చూస్తే పేరుకు హిందూ దేశమే అయినా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు మొదలగు అనేక మతముల వారు నివసించున్నారు. అప్పుడప్పుడు మత విషయమై మరణహోమం, రక్తపాతం జరుగుతూనే ఉంటున్నది. ఇందుకు కారణం మతాలు మాత్రం కాదు, మతాధికారులేనని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని మతాలు కలిసి ఉండడం చేతనే మన దేశంలో కులాతీత మతాతీత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరిచినారు. ఇన్ని మతాలు ఉంటే మతాల మధ్య విభేదాలు ఎప్పటికైనా తప్పవని, ఒక దేశంలో ఒకే మతం ఉంటే బాగుంటుందని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా కొంతవరకు మంచి ఆలోచనే, కానీ అందుకు ఆచరించే మార్గాలేవి అనేది ముఖ్యం. ఒకే మతాన్ని దేశంలో నిర్మించడం కోసం మిగిలిన మతాలపై ద్వేషంతో రక్తపాతాన్ని సృష్టించి భయపెట్టి బలవంతంగా మత మార్పిడి చేయించటమా? దీన్ని ఏ మతం ఒప్పుకోదు, ఏ దేవుడు ఒప్పుకోడు. సాయి చూపిన ప్రేమ మార్గంలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సూచనా మార్గాన్ని బాబా మార్గంగా తీసుకొని వచ్చును. వివాహ సంబంధాలు చేయనప్పుడు ఒక మతం యువకునికి, ఇంకో మతం యువతితో వివాహ సంబంధాలు చేయనప్పుడు ఒక మతం యువకునికి, ఇంకో మతం యువతితో వివాహం చేసి ఈ విధంగా అన్ని మతాలను కలగాపులగం చేసి మత విభేదాలను అందరూ మరిచిపోయేటట్లుగా చేసి సర్వమత సామరస్యాన్ని బోధించిన సాయి మతాన్ని స్థాపించి అన్ని మత సాంప్రదాయాలను, సిద్ధాంతాలను కొద్ది కాలంలోనే ఎంతో అంతర్లీనమగినట్లు చేయవచ్చును. కానీ రాజకీయ నాయకులు, మతాధికారులు ఇందుకు అడ్డుపడక వారితోని ఈ మార్పును ప్రారంభించినా బాగుండును. బాబా యొక్క
సహకారము, సంకల్పం ఉంటే ఇది అనూహ్యమైన విషయం గాక ఆచరణ సాధ్యమై ఈ సాయి యుగంలో సాయి మతం మన దేశంలో కాక విశ్వవ్యాప్తి అయి వర్ధిల్లు తీరినట్లుగా అనుగ్రహించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 30వ అధ్యాయం సంపూర్ణం. మంగళవారము 6వ రోజు పారాయణము పూర్తి అయినది. ఓం సాయిరాం.